హాయ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీ పిఆర్. నిన్న రంగనాథ్ గారి కవిత విని ఆనందించారా? వెంటనే మా డబ్బింగ్ డెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కవితలు విని ఎంజాయ్ చేయండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈరోజు మరో కవిత విందామా? ఈరోజు కవిత పేరు లోకులకు కాకులు రాయు లేఖ. లోకులు కాకులు అని పలువురు కేకలు పెడుతుంటే ఆ కేకలు విని కాకులు ఒకటై లోకుల మీదకు ఒక లేఖను విసిరాయి. లోకులకు కాకులు రాయు లేఖ. తాలి పెళ్ళి కాదు మాది, ఎగతాళి బ్రతుకసలే కాదు, కడదాకా కలిసి బ్రతికే అనురాగపు దాంపత్యం మాది. తాలి కడతారు మీరు, ఆలుమగలమంటారు, కలసి కడతేరలేక విడాకులందుకుంటారు. మాలో గూడు లేని వారు లేరు, ఒకరి గూడు కోరుకోరు. మీలో ఎందరివి సొంత ఇల్లు, మీ బ్రతుకే అద్దె కొంపల పాలు. గుడ్లు పెట్టి కలిసి పొదిగి పిల్లలకై పరితపిస్తాం. ఏరుకొచ్చిన తిండి పెట్టి మా పిల్లల్ని మేం పెంచుకుంటాం. మీలోన మాయగాళ్ళు కడుపు చేసి పారిపోతే పసిగుడ్డును పారేసి కన్న తల్లి అదే దౌడు. రెక్కలొచ్చిన మా పిల్లలు మాపై ఆధారపడరు, స్వతంత్రంగా ఎగిరిపోయి పౌరుషంగా బ్రతుకుతారు. మీసమొచ్చినా పెళ్ళమొచ్చినా మిమ్మొదలరు మీ పిల్లలు, కడదాకా కన్నవారు పోషించడం లా అంటారు. మాకెవరికైనా ఎక్కడైనా తిండి కనిపిస్తే అందరినీ పిలుస్తాం, అందరం కలిసి తింటాం. మీలో కొందరు పెద్దలు పాపం ఉన్నది తామే మేసేద్దామని తక్కిన వారిని తోలేస్తారు, అడ్డు తగిలితే చంపేస్తారు. ఎవరు మాలో మరణించినా అందరం చేరతాం, పోగొట్టుకున్నందుకు భోరుమని ఏడుస్తాం. సాటి మనిషి శవం రోడ్డు పక్కన కుళ్ళుతుంటే ఎందుకొచ్చిన గొడవలెమ్మని పక్క నుంచి పోతారు మీరు. పైపెచ్చు ఫోజు పెట్టి మానవ జన్మ మహత్తరమని, మానవుడే దేవుడని దెయ్యం కబుర్లు చెబుతారు. అందుకే ఇక మీదట లోకులు కాకులు అనొద్దు. నీతి లేని మీతో మమ్మల్ని కలపొద్దు.